హైదరాబాద్లోని కేపీహెచ్పీ జేఎన్టీయూ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్పై కారు వేగంగా దూసుకు వెళ్లి బైక్ను ఢీకొంది. ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయాలు పాలైన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో కారులో 4 నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, జేఎన్టీయూ కేపీహెచ్పీ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం వివరాలేంటి? జ్యోతి, ఇటు కేపీహెచ్పీ పరిధిలో ఉన్నటువంటి ఈ జేఎన్టీయూ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ పైన అయితే మాత్రం కొంత రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లుగానే చెప్పాలి. TS09FU 5136 రెడ్ కలర్ బెలనులో 4 నైజీరియన్లు ప్రయాణిస్తున్నారు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వారందరూ కూడా ఈ 4 కూడా నైజీరియన్ కి సంబంధించినటువంటి దేశస్తులుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. వారు ఆ వాహనాన్ని అతి వేగంగా నడపడమే ప్రమాదం కారణమైందన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎదురుగా వెళ్తున్నటువంటి ముందు వెళ్తున్నటువంటి బైకర్ ని ఢీ కొట్టడంతో పాటు ఒక్కసారిగా అదుపు తప్పటం అదేవిధంగా డివైడర్ మీదకి ఎక్కడంతో పూర్తిగా ముందు భాగం అయితే మాత్రం చాలా బాగా డ్యామేజ్ అయింది అన్నట్లుగానే చెప్పాలి. దీంతో ఒక్కసారిగా భారీగా ఫ్లైఓవర్ పైన అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం అక్కడ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిని చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అనంతరం అక్కడ నైజీరియన్లు ఎవరైతే అక్కడ ఉన్నారో వారు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇంత ర్యాష్ గా వెళ్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీడియా ప్రతినిధుల పైన కూడా చాలా దురుసుగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఆ బైకర్ కి అయితే మాత్రం ఈ కారు ఢీ కొట్టినటువంటి బైకర్ కి అయితే మాత్రం కొంత తీవ్ర గాయాలైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే 2 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు వివరాలు ఏమైనా పోలీసులు వెల్లడించారా? ఇంకా జ్యోతి, ప్రధానంగా చూస్తే ఇంకా వారికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా పూర్తిగా మనకి బహిర్గతంగా అయితే పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి లేదన్నట్టుగానే చెప్పాలి. కానీ 4 నైజీరియన్లు అయితే 2 అదుపులోకి తీసుకున్నారు. వారు ఎవరు, ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎటు ప్రయాణిస్తున్నారు అయితే ఆ పోలీసుల దర్యాప్తులో మాత్రం వారు జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వైపు వారు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ వారు అటు వెళ్తున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నైజీరియన్లుగా వారైతే గుర్తించారు. మొత్తంగా వారు 4 కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ 2 అబ్బాయిలను అదేవిధంగా 2 అమ్మాయిలను 4 కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇంత పరిమితికి మించి మితిమీరిన వేగంగా ఎందుకు కారు నడపాల్సి వచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎక్కడుంటున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు అనేటువంటి తదితర వివరాలన్నీ కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. అదే అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ బైకర్ ఉన్నాడో, బాగా తీవ్ర గాయాలైనటువంటి బైకర్ ఉన్నారో అతని వివరాలు కూడా సేకరించి మొత్తంగా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. Self-drive ఇది. What happened? Valeri, what happened? సీఎం చంద్రబాబు ఈ నెల